నమస్తే, నేను లక్ష్మణ్. ఏపీలో ఫ్యాబ్లో ఎస్కోబార్ అంటే ఎవరో అందరికీ తెలుసు. ఇప్పుడు శాసనసభ వేదికగా, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఏపీ ఎస్కోబార్ అని చెప్పి సెర్చ్ ఇంజిన్లో కొట్టగానే ఒక పేరు, ఒక ఫోటో బయటకు వస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మసూద్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్. ఏపీ ఎస్కోబార్ అని చెప్పి ఇంకా చాలా పేర్లతో డ్రగ్ కావచ్చు, ఆర్థిక నేరగాలు కావచ్చు, ఫైనాన్షియల్ ఆర్థిక నేరగాలు అంటారు వీళ్ళు. అది సెర్చ్ ఇంజిన్లో కొడుతుంటే ఒక పేరు, ఒక ఫోటో వస్తుంది. ఇప్పుడు టోటల్ ఏపీ మొత్తం సంచలనంగా మారుతుంది. ఆ పేరు ఎవరంటారు? ఇప్పుడు ఎవరనేది కాదు కానీ కొంతమంది పులివెందల ఎస్కోబార్ అని, పాబ్లో ఎస్కోబార్ అని, కొంతమంది ఆంధ్ర పాబ్లో ఎస్కోబార్ అని రకరకాల ముద్దు పేర్లు పెట్టుకున్నారు. ఎందుకు పెడతారంటే లక్ష్మణం, మనం నడిచే నడవర్త, మనం చేసిన పనులను పెట్టి ఎవరు పెట్టరు. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు గారు ఉన్నారు, మహానుభావుడు, కవి. ఆయన వికట కవి అని బిరుదిచ్చారు. ఎందుకు ఇచ్చారు ఆయనకి? వికట కవి అనే వాళ్ళకి ఇటు దిప్పి చదివినా అడి దిప్పి చదివినా ఏమొస్తుంది? ఒక వికట కవి అని వస్తుంది. అందువల్ల ఏంటంటే పేరు అనేది ఊరక పెట్టరు. కవి సార్వభౌముడు అంటారు శ్రీనాథ్ గారిని. ఎందుకు పెట్టారు అంటే ఆంధ్ర కేసరి అని ఒక బిరుదు పెట్టారు. ఎవరికి? టంగుటూరి ప్రకాశం పంతులు గారికి. అర్థమైందా? తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారికి కూడా పెట్టారు కదా. కవులు నన్నయ్య కానీ, ఆంధ్ర కవి అని కానీ ఇలా రకరకాల పేర్లు ఎందుకు పెడతారు? దేనికోసం పెడతారు? మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఎందుకు అంటారు? అందువల్ల ఈ పేర్లు అనేవి ఈనాటి కాలం నుంచి కాదు, బిరుదులుగా ఉంటాయి. ఇప్పుడు భారతరత్న బిరుదు ఎందుకు ఇచ్చారు అబ్దుల్ కలాం గారికి? మహోన్నతుడు కాబట్టి, మహానుభావుడు కాబట్టి. కమ్యూనిస్ట్ గాంధీ అని పుచ్చలపల్లి సుందరరామరెడ్డికి బిరుదు ఎందుకు ఇచ్చారు? మహోన్నతులు కాబట్టి అన్నమాట. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇచ్చారు? ఆయా రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు కాబట్టి, వాళ్ళు సేవలు చేశారు కాబట్టి. మంచి చేస్తే మంచి బిరుదులు వస్తాయి, చెడ్డ చేస్తే చెడ్డ బిరుదులు వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి, చేసే పనులకి, ఈ కాకర పనులకి అన్నీ గమ్ముగెందుకుంటారు? ఏదో ఒక ముద్దు పేరు పెట్టడం సహజం. అందువల్ల పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గర్వియా పూర్తి పేరు ఏం పేరు? పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవిరియా. ఈడు 1949 డిసెంబర్ 1వ తేదీన రియోనోగ్రో కొలంబియాలో పుట్టాడనమాట. ఈడు మరణం వచ్చేసరికి 1993 డిసెంబర్ 2. 44 సంవత్సరాలకి ఎందుకు చచ్చిపోయిందంటో, ఏమంత పూడిచే పనులు చేసి చచ్చిపోయిందంటో, వీడి జీవిత చరిత్ర మొత్తం చూసిన నేరాలమయం. వాడు చేసిన పని ఏంది? మారక ద్రవ్యాలు అక్రమ రవాణా, అమ్మకాలు, హత్యలు, గ్యాంబ్లింగు, లంచాలు ఇట్లా నడిపేవాడు అనమాట. మారక ద్రవ్య మాఫియా. వాడికి ఒక బిరుదు ఉంది, కింగ్ ఆఫ్ కొకైన్. వాడి బిరుదు ఏందే? కింగ్ ఆఫ్ కొకైన్. అంటే కొకైన్ అనేటటువంటి దాన్ని, కొకైన్ రాజు, కింగ్ ఆఫ్ కొకైన్ అంటే కొకైన్ రాజు. కొకైన్ని అక్రమంగా రవాణా చేసేవాడు కాబట్టి వాడికి ఆ పేరు పెట్టారు, కింగ్ ఆఫ్ కొకైన్. వీడు ఏం చేశాడు? ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా ఖండాల్లో వివిధ దేశాలకి ఈడ అక్రమ రవాణా విస్తరించిపోయింది. అవను ఏం చేశాడు? ఈ అక్రమ సామ్రాజ్యానికి ఈడు చేసిన అక్రమ సంపాదన అంటే $21.9 బిలియన్ ఏటా సంపాదించేవాడు. ఊహించుకోండి ఒకసారి, ఎంత? $21.9 బిలియన్ ప్రతి సంవత్సరం సంపాదించేవాడు. ఏం చేసే సంపాదించేవాడు? మారక ద్రవ్యాలని అక్రమ రవాణా చేసి సంపాదించేవాడు. ఆ తర్వాత ఈడేం చేశాడు? ఈడు వ్యాపారానికి అడ్డొస్తుందని చెప్పి 1985వ సంవత్సరంలో M19 అనే ఉద్యమానానికి దారి తీసి తర్వాత ఆ గెరిల్లా యుద్ధంలో సుప్రీంకోర్టును ముట్టడించాడు. అంటే అక్రమంగా సంపాదించి, అక్రమ మారక ద్రవ్యాల ద్వారా సంపాదించి ధన మదంతో కేవలం సుప్రీంకోర్టు మీదనే దాడికి పోయిండు. అంటే ఒక గ్యాంగ్ని తయారు చేస్తాడు. వీడు చేసిన పని ఇంకోటి కూడా చెప్తాను నేను. 20 చదరపు కిలోమీటర్లో $1,00,000 పోసి కొన్నాడు ఒక తీరాన్ని. దేనికి? ఈ మారక ద్రవ్యాలు అక్రమ రవాణా చేయటానికి. ఓకే. అంటే ఒక మారక ద్రవ్యాలు వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందో అనేదానికి తాత్కాలం ఎవడు? పాబ్లో ఎస్కోబార్.
అటువంటోడు సీమాంధ్రనాల మీద రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు కొట్టేసిండు, గనులు కొట్టేసిండు, అన్ని రకాల దోపిడీలకి పాల్పడి దొంగ కంపెనీలు చుట్టి పేపర్ మీద కంపెనీలు సృష్టించి లక్షల కోట్లకు అదుపెత్తి అయిపోయి ఆ డబ్బు కొంతమందికి ఎరేసి ఆ డబ్బు ద్వారా రాజకీయం చెయ్యాలా, నేను ఎవరినైనా చేస్తా, నేను ఎవరి జోలికైనా వస్తా, నేను జడ్జీలు తిట్టిస్తా, నేను ప్రతిపక్ష రాజకీయ నాయకుల పార్టీల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అందరిని తిడతా, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా, ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటా, ఆ ధన మదంతో వాడుకున్న అవలక్షణాలన్నీ వీడికి వచ్చినాయి అనమాట. అందుకని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. అతనేమో డ్రగ్ డీలరు లేకపోతే డ్రగ్స్ సప్లై చేస్తారు, మరి ఇతనికి ఎందుకు అలా? అంటే అది అక్రమ సంపాదనే కదా, డ్రగ్స్ అంటే అక్రమ సంపాదనే కదా. కాబట్టి ఇతను కూడా మద్య వ్యాపారం చేసుకున్నాడు కదా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, అది కూడా ఒక మందే కదా. దాంట్లో కలపడానికి గంజాయి వనాలు పెంచింది ఎవరు? ఈయనే కదా. అంటే మారక ద్రవ్యాల వ్యాపారం అంటే ఇదేందే, మద్య వ్యాపారం ఏందే, ఒక రకంగా అదే కదా. దానికి దీనికి తేడా ఏందని నేను అంటుండా. మద్య వ్యాపారం 5 ఏళ్ల పాటు చేసుకున్నది ఈయనే కదా, మద్య నిషేధం అని చెప్పి. వాడికి వీడికి తేడా ఏంది? వాడు అక్రమంగా సంపాదించి రాజకీయ రణరంగంలో దేశ న్యాయమూర్తుల్ని ఎదిరించినోడు కదా. కాబట్టి ఈడు కూడా అక్రమంగా తండ్రి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు లూటీ చేసి, సున్నపు గనులు లూటీ చేసిండా, ఎస్సీ ఎస్టీల భూములు లూటీలు చేసిండా, విద్యుత్ ఇట్లా అన్ని రంగాల్లో విస్తరించి పులివెందల పాలిమర్స్ అని చెప్పి వాడు సొంత సిమెంట్ ఫ్యాక్టరీకి ఒక ముఖ్యమంత్రిగా ఉండి హౌసింగ్ బోర్డు ఇల్లు వచ్చినాయి కదా, ప్రధానమంత్రి ఆవాస యోజన, దానికి వాడిన సిమెంట్ అంతా ఎవరిది? గనే ప్రజలది. సిమెంట్ ఎవరికి ఇచ్చిండు? కాంట్రాక్టు. అంటే కాంట్రాక్ట్ వర్క్లు జరుగుతాయి కదా లక్ష్మణం. పెద్ద పెద్ద నా సిమెంట్ కొనకపోతే నీ అంతా తేలుస్తా, సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్టం ఎందుకురని ఆ సిమెంటు. అంటే పక్కన వాళ్ళు ఇండియన్ సిమెంట్ ఉంటుంది, డక్కన్ సిమెంట్ ఉంటుంది, ఎల్ఎన్టీ వాళ్ళు సిమెంట్ ఉంటుంది, అవి లేదా? అంటే ఈడు సిమెంట్ ఎందుకు వచ్చింది? అంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యాపారాలు చేసుకున్నాడు. ఎలక్ట్రికల్ వ్యాపారం చేసుకున్నాడా, సున్నపరాయి గనుల వ్యాపారం చేసుకున్నాడా, సిమెంట్ వ్యాపారం చేసుకున్నాడా, మద్యం వ్యాపారం చేసుకున్నాడా, ఇసుక వ్యాపారం చేసుకునిండా, గంజా వ్యాపారం చేసుకునిండా, మొత్తం సర్వం నాకేసి అప్పులు ఎవడు కట్టాలా? 9,74,000 కోట్ల ఈడు దోచుకోకపోతే ప్రజలు కట్టాలా ఏంది అప్పులా? అందువల్ల అందుకు వచ్చింది ఏంది పాబ్లో ఎస్కోబార్. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పిందా? కాకపోతే ఒక్కొక్కరు ఒకడు ఎర్రచందనం స్మగ్లింగు, వాడు ఎర్రపన్ను ఏంది ఏనుగు దంతాలు స్మగ్లింగు, వీడు రాజకీయ టెర్రరిజం, రాజకీయ టెర్రరిస్ట్గా మారిపోయి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని, ప్రజాస్వామ్యాన్ని గంగలో దొక్కేసి గడిచిన 5 ఏళ్ల పాటు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిండు. ఊరా ఎంతమందిని చంపాడు గడిచిన 5 ఏళ్లలో? డాక్టర్ సుధాకర్ ఎందుకు చచ్చిపోయిందా? ఒక మాస్క్ అడిగినందుకు. అవును. డ్రైవర్ ఎమ్మెల్సీ అనంతబాబు వాడు జూనియర్ జగన్ అంటాడు, జగన్ వేసినట్టే డ్రెస్ చేస్తాడు, కింద కాకి ప్యాంటు పైన తెల్ల చొక్క. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబుని చూడండి, కింద కాకి ప్యాంటు పైన తెల్ల చొక్క. దాని అర్థమైంది, సగం పోలీసుడిని సగం రాజకీయ నాయకుడిని. నన్ను ప్రశ్నిస్తే పోలీసు అవతారం ఎత్తుతా, దుమ్ము రేపుతా అని అందరిని హింసపాలు చేసిండు కదా. అందువల్ల పులివెందల ప్యాబ్లో ఎస్కోబార్ అయిపోయిండు. అయితే మొన్న గతంలో మనం చూసుకుంటే గుజరాత్ పోర్ట్ నుంచి వస్తున్న 2,000 కోట్ల కొకైన్ పట్టుకున్నారు. దాని మూలాలు విజయవాడలో తేలాయి. మరి దాన్ని బట్టి కూడా అప్పుడు కూడా ఏదో బాగానే ప్రచారం చేశారు. నేను అనేది మూలాలు కాదు, మందు తయారు చేయడానికి, మొత్తెక్కించడానికి లిక్కర్లో కలిపేది అదేనంటా నేను. ఇవన్నీ ఏంటంటే కొంచెం గ్రాములు కలుపుకుంటే మొత్తం వస్తుంది, స్పిరిటే కదా. ఇరిటి కూడా అవుతారుగా, మరి అడిక్ట్ అయిపోతారు. ఎంతమంది కిడ్నీలు, లేవర్లో జర్నలిస్టులు చాలా మంది మొత్తుకున్నారు నాతోటి. నన్ను డబ్బులు అడిగిన వాళ్ళు కూడా కొంతమంది జర్నలిస్టులు అయితే హాస్పిటల్కి పెట్టుకోలేక. అంతే, వాడు మందు తాగి కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు, లివర్ చెడిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. అసలు మద్యపాన నిషేధం పుట్టిందే మా పల్లెల నుంచి. మా కలిగిరి మండలం డాక్టర్ అంకయ్య గారు ఆయన ఆధ్వర్యంలో మద్యపానం వద్దు అని చెప్పి ఊరెత్తిన ఉగిసింది. డాక్టర్ విజయ్ కుమార్ చచ్చిపోయిన మహానుభావుడు ఎక్కడుండో. కాబట్టి ఉద్యమం పుట్టించిందే మేము. ఈ మద్యం యొక్క దుష్పరిణామాల వల్ల పల్లెలన్నీ కుదేలు అయిపోతుండే, మద్యాన్ని నిషేధించాలని చెప్పి ఉద్యమం చేసిన ఆద్యులమే మేము. అంటే ఆనాడు మేము చిన్నపిల్లలం, ఏదో 10th 9th 8th 9th 10th చదివేటప్పుడు ఒప్పుకుంటే నీ గ్రామం అంతా మా బంధువుల విలేజే.
అందువల్ల ఆ ఉద్యమానికి ఆద్యులమే మేము. మధుగారు ఇంకోటి కూడా మనం చూడొచ్చు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో లక్షల ఎకరాల్లో గంజాయి సాగు చేయటం, ఏది 2014 నుంచి 2014 వరకు గంజాయి వరకే సప్లై జరిగేది. అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూసాం, చాక్లెట్ల రూపంలో చూసాం, లిక్విడ్ రూపంలో చూసాం. ఎన్ని రకాలుగా దాన్ని ఎక్స్టెన్షన్ చేశారంటే అసలు నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా చేశారు. ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? నేను కూడా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదివినోడిని. 20 ఏళ్ల పాటు గుజరాత్ మొదలుకొని ఇటు పాండిచేరి, పుదుచ్చేరి, కడలూరు కానీ మన దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలుపుకున్న మహారాష్ట్ర అవన్నీ చేసిన నాకు తెలుసు కదా. నేను అనేది ఏంటంటే దొంగోడికి బుద్ధులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఏంటంటే కేరళ నుంచి వస్తారు లక్ష్మణం, నీకు నచ్చినా నచ్చకపోయినా కేరళ నుంచి వస్తారు. ఆ కేరళ వాళ్ళు ఇది అల్పాదాయం పంటగా ఉంటుంది, గిరిజనులకు కూడా అవకాశాలు లేక వాళ్ళకి బతుకు తెరువు లేక ఆ పంటలు పండిస్తారు. దాన్ని ఎండబెట్టి ముందే అడ్వాన్స్ ఇస్తారు గిరిజనులకి. వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటల వైపు చూపించి వాళ్ళకి ఆదాయం చూపిస్తే ఆ పంట జోలికి పోరు. వాళ్ళకి పోయి జైల్లో ఉండాలని లేదు కదా. ఇది ఏంటంటే ఒక సామాజిక సమస్య. అవకాశాలు లేవు. ఇప్పుడు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి గిరిజనులకి వాళ్ళకి ఇన్కమ్ ఒక 30,000 నెలకొచ్చేటట్టు గిరిజనులకి చేయగలిగితే గిరిజనోత్పత్తులు అటవీ ఉత్పత్తులు ఉన్నాయి. అటవీ ఉత్పత్తుల మీద హక్కులు కల్పించేసి వాళ్ళకి ఉద్యానవన శాఖ వాళ్ళు కానీ, తర్వాత హార్టికల్చర్ విభాగం కానీ, తర్వాత అన్ని రకాల ఏదో పశుసంవర్ధక విభాగం కానీ వీళ్ళందరూ వాళ్ళకి కొంత బడ్జెట్ కేటాయించి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ, పవర్ ఫెసిలిటీ కల్పించేసి వాళ్ళే జైలుకు పోయాలని అనుకోరు కదా గిరిజన బిడ్డలు కూడా. అవకాశాలు లేవు కాబట్టి అడవుల్లో దొంగచాటుగా బండిచ్చేసి వీళ్ళు దొంగతనంగా ట్రావెల్ చేస్తారు. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా చాలా ఈజీగా ఉంది. ఏదో ఈ కాలేజీ పిల్లల్ని వాడుకున్నాడు ట్రావెలింగ్కి. అందువల్ల ఏంటంటే నిషేధిత ఉత్ప్రేరకాలు ఏమన్నా, ఇప్పుడు గుట్కా, ఈ రాజా కైనీలు నిషేధిత ఉత్ప్రేరకాలే కదా, గంజాయి ఇవన్నీ. కానీ లేని ఊరేది నాకు ఒక్కటి చూపించండి. ఏ టౌన్లో దొరకవా? గుంటూరులో దొరకవా? గుట్కా ప్యాకెట్లా రాజా కైనీలు దొరకవా? అన్నీ దొరకతాయి. కాబట్టి ఈ సామాజిక రుగ్మతల నుంచి వ్యక్తిగతంగా కొంత మనం కంట్రోల్లో ఉండాలా. రెండోది ఏంటంటే దాన్ని ఉక్కు పాదంతో పోలీసు వాళ్ళు మోనేసేలా. మనోడైతే వదిలేసి ఎదుటోడైతే పొట్టుకోవటం కాదు, ఎవడు జిక్కినా వాడిని బంధించి జైల్లో వేసేయాలా అని నేను చెప్తుండా. ఇది మొత్తానికైతే పాబ్లో ఎస్కోబార్ అనగానే పేరు గుర్తొచ్చేది ఈ చర్చ బట్టి అందరికీ అర్థమవుతూనే ఉంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.